నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కనకధారా స్తోత్రం అండి. 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు. శుద్ధ్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. వేద రూపిణియై శుభకర్మలతో కూడిన దేవికి నమస్కారం. రత్నములకు స్థానమైన సాగరం వలె రమణీయ గుణములు కలిగిన రతి రూపిణికి నమస్కారములు. 100 పద్మములు కలిగిన కమలమునే నివాస స్థానముగా చేసుకున్న లక్ష్మికి నమస్కారం. పురుషోత్తముడైన విష్ణువుకు స్ఫూర్తిని కలిగించు లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. కమల పుష్ప సమానమైన ప్రకాశవంతమైన ముఖము కలిగిన లక్ష్మికి నమస్కారములు. పాల సముద్రమే జన్మభూమిగా కల తల్లికి నమస్కారము. చంద్రునికి అమృతమునకు సోదరుగా జన్మించిన తల్లికి నమస్కారము. నారాయణునికి ప్రియపత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు సాంగాయుధ వల్లభాయై. బంగారు వన్నెగల పద్మమే ఆసనముగా గల లక్ష్మీదేవికి నమస్కారం. సమస్త భూమండలమునకు నాయిక అయిన తల్లికి నమస్కారము. దేవతలకు కూడా దయ చూపించు తల్లికి నమస్కారము. సారంగ ధనస్సు ధరించిన విష్ణు పత్నికి నమస్కారము. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి కుమార్తెకు నమస్కారం. విష్ణువు యొక్క వక్షస్థలమున నివసించే దేవికి నమస్కారం. పద్మమే నివాసముగా గల లక్ష్మీదేవికి నమస్కారం. దామోదరునికి ప్రియురా అయిన దేవికి నమస్కారం. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. కాంతి స్వరూపిణి పద్మము వంటి కన్నులు గల అమ్మవారికి నమస్కారం. ఐశ్వర్య స్వరూపిణి సమస్త లోకాలను సృష్టించే తల్లికి నమస్కారం. దేవతలు సమస్త ప్రాణులు మునులు జ్ఞానులచే పూజింపబడే దేవికి నమస్కారము. నందుని కుమారుడు శ్రీకృష్ణునికి ప్రియురాలు అయిన రుక్మిణీదేవికి నమస్కారం. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.